అంగం సైజు సామాన్యంగా 3 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. 3 సెంటీమీటర్స్ అంటే 1½ ఇంచెస్. ఎందుకు పొడవుగా ఉండాలని అనుకుంటారు అంటే, యూజువల్‌గా అమ్మాయిలతో శృంగారం చేసినప్పుడు అది లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అంటుంది నీకు చిన్నగా ఉంది అని. చిన్నగా ఉండడం కాదు, చిన్నగా ఉండదనేది ఔట్ ఆఫ్ సెవరల్ లాక్స్ ఆఫ్ పీపుల్‌లో ఒకడికి కూడా అంత చిన్నగా ఉండదు. శృంగారానికి పనికిరానంత చిన్నగా ఇన్ఫెంటైల్ పీనస్ అనేది ఏ రేర్ కండిషన్. అయితే చాలామంది పేషెంట్ల దగ్గరకు వస్తారు. సార్ మా ఆవిడ అంటుంది, లేదా పక్కింటి ఆవిడ అంటుంది, నీ అంగం చిన్నగా ఉంది అని, లేదా మా ఫ్రెండ్ అన్నాడు చిన్నగా ఉంది అని. అసలు ఫ్రెండ్‌కి ఎలా తెలుస్తుంది? వీడు మూత్రం చేసినప్పుడు తొంగి చూసినంత మాత్రాన ఇవాల్యుయేట్ చేయలేరు. కళ్ళతో చూడలేము. టేప్ పెట్టి కొలవాలి. టేప్‌తో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మెజర్ చేసుకొని చూడాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం పొలంలో కొలవాల్సి వచ్చినప్పుడు ఒక రాయి నుంచి కొలుస్తాం. బొడ్రాయి నుంచి ఆ పొలం ఎంత దూరంలో ఉంది అనేది కొలుస్తారు. ఆ బొడ్రాయిలో కూడా ఆ పొలంలో కూడా కొన్ని రాళ్ళు ఉంటాయి. అవి స్పెసిఫిక్‌గా ఏ రాయి పడితే ఆ రాయి నుంచి కొలవరు. అలాగే శరీరంలో కూడా మనం ఇలా కంఠం దగ్గర నుంచి కిందికి వస్తుంటే ఎముకలు ఉంటాయి, గట్టిగా ఉంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత మెత్తగా ఉంటుంది. బొడ్డు చుట్టూ యూజువల్‌గా మెత్తగానే ఉంటుంది. బొడ్డు కింద కూడా ఓ జానెడు దాకా మెత్తగా ఉంటుంది. ఓ జానెడు తర్వాత మీకు చేయి పట్టుకున్నప్పుడు హార్డ్‌గా ప్యూబిస్ అనే బోన్ తగులుతుంది. అక్కడి నుంచి మెజర్ చేయాలి. అలా కాకుండా ఎక్కడి నుంచో మెజర్ చేసి నాకు చిన్నగా ఉంది, నేను స్కేల్ పెట్టి కొలుచుకున్నాను అని అనుకుంటుంటారు. ఎందుకు 3 సెంటీమీటర్లు సరిపోతుంది అంటే, భగవంతుడు సృష్టిలో మగవాళ్ళ అంగము 2 వైపుల నుంచి వచ్చి అతుకుతుంది. అందుకనే అక్కడ ఒక గీత ఉంటుంది. దాన్ని ర్యాఫే అంటాం. బాల్స్ మధ్యలో ఒక గీత ఉంటుంది. ఫినిష్‌లో కూడా ఒక గీత ఉంటుంది. అమ్మాయిలకేమో పైనుంచి ఒక భాగం వస్తుంది, కింద నుంచి ఒక భాగం వస్తుంది, 2 కలుస్తుంది. వీటి ఇన్నర్వేషన్, వీటికి నర్వ్ సప్లై కూడా డిఫరెంట్గా ఉంటుంది. లోపల ఆటోనమిక్ నర్వ్ ఉంటుంది. బయట మనకు కనబడే లేబియా ఇవన్నీ కూడా సొమాటిక్ నర్వ్ ఇన్నర్వేషన్ ఉంటుంది. ఈ సొమాటిక్లో ఏమిటంటే టచ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆటోనామికల్లో ఓన్లీ ప్రెషర్ ఉంటుంది. అసలు ఎప్పుడైనా ఎవడైనా పార్టీకి వెళ్ళినప్పుడు హార్డ్గా వచ్చిందనుకోండి, చాలా ఇబ్బంది పడతాడు. మరి నార్మల్ డెలివరీ అయినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆడవాళ్ళు డెలివరీ అవుతున్నది, వాళ్ళు పిల్లలు పుడుతున్నారు. మనం బైపారెటల్ డయామీటర్ అంటాం, పాపతల. ఈ పాపతల 10 సెంటీమీటర్లు ఉంటుంది. మనకు స్టూలు హార్డ్గా వస్తేనే ఇబ్బంది అవుతుంది. మరి 10 సెంటీమీటర్ల తల రూల్ ఆఫ్ 10 అంటారు. కొన్ని గంటలు ఉంటుంది నార్మల్ డెలివరీ అనేది. అన్ని గంటల సేపు ఆ పెరినియంలో ఆ హెడ్ ఉన్నప్పుడు ఆమెకి ఎంత నొప్పి వస్తుంది. అందరూ ఆ నొప్పికి చచ్చిపోతారు. ఇంకా భగవంతుడు లోపల ఏరియాలో వాళ్ళకు పెద్దగా సెన్సేషన్ పెట్టలేదు, బయట ఏరియా మాత్రం ఎంజాయ్ చేయడానికి పెట్టాడు. అమ్మాయిలు ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువవుతుందని గుడ్డ లోపలికి పెట్టేసుకుంటారు, మర్చిపోతారు, వాసన వస్తుంది. అంతేగాని అక్కడ గుడ్డ ఉన్నట్టు కూడా వాళ్ళకు సెన్సేషన్ ఉండదు. మేము ఎన్నోసార్లు టార్చ్ లైట్ వేసి తీస్తాం. కనుక ఈ పొడవు మీద పిచ్చి ఆలోచనలు మానేయండి. 99.99% అది సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ సరిపోయినంత పెనిస్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలలో అందరికీ 8-9 సెంటీమీటర్లు ఉంటుంది. ఇదే కనుక మీరు పంజాబ్కి వెళ్తే 11 సెంటీమీటర్లు ఉండొచ్చు. అదే మీరు ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ 15 సెంటీమీటర్లు కూడా ఉండదు, 13 సెంటీమీటర్లు ఉండొచ్చు. సో మన తాత ఎలా ఉన్నాడో మనం అలా వస్తాం, మన తండ్రి ఎలా ఉన్నాడో మనం అలా వస్తాం, మనం ఎలా ఉన్నామో మన కొడుకులు అలా వస్తారు. గుమ్మడికాయల చెట్టుకు గుమ్మడికాయలే వస్తాయి, పొట్లకాయ చెట్టుకు పొట్లకాయ వస్తుంది, బీరకాయ చెట్టుకు బీరకాయ వస్తుంది, వేరుగా రాదు. మీరు ఎంత ఎరువు వేసినా పొట్లకాయ బీరకాయ కాదు, ఎంత ఎరువు వేయకపోయినా గుమ్మడికాయ ఇది ఇలా రాదు. కనుక ఇది జెనెటికల్గా డిసైడ్ అయి ఉంటుంది. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అమ్మాయిలు చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ అమ్మాయిని ఎవడైనా తెలుగువాడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది పెద్ద డిజాస్టర్. ఎందుకంటే అమ్మాయి లెంత్ ఎక్కువ ఉంటుంది, వెజనల్ లెంత్. అట్లాగే ఏ ఆఫ్రికన్ అబ్బాయినో తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకుందాం, ఒక ఇమాజినరీ సిచ్యువేషన్, అది డిజాస్టర్. ఎందుకంటే వాడి పొడవు ఎక్కువ ఉంటుంది. అది లోపలికి వెళ్ళినప్పుడల్లా థర్స్ట్ ఇచ్చినప్పుడల్లా వాడికి, అమ్మాయిలకు ఓవరీస్ అని ఉంటాయి, కడుపులో ఉంటాయి, మగవాళ్ళకు బాల్స్ బయట ఉంటాయి. ఈ ఓవరీస్ టచ్ అయినప్పుడు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్మెంట్ మర్చిపోతారు, ఎంజాయ్మెంట్ ఉండదు, అక్కడ నొప్పే ఉంటుంది. కనుక మీరు లెంత్ మీద కాకుండా స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అరటిపండు కడుపులోకి వెళ్తుంది, అరటికాయ మానంలోకి వెళ్తుంది. సో అరటికాయ అంత గట్టిగా ఉండాలి, లేదా 500 గ్రామ్స్ బరువు మోసేంత శక్తి ఉండాలి, అంత గట్టిగా ఉండాలి, అప్పుడు మాత్రమే శృంగారం జరుగుతుంది. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్, స్ట్రెంగ్త్ మ్యాటర్స్ ఎ లాట్.
చాలామందికి లెంత్ అనేది ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. ఎందుకంటే అమ్మాయి అంటుంది, నీకు నీకు చిన్నగా ఉంది, నా లోపలికి ఎంటర్ కాలేదు. సో చిన్నగా ఉండడం అనేది వెరీ రేర్. స్ట్రెంత్ లేకపోతే ఎంటర్ కాదు. ఎంత పొడవు ఉన్నా కూడా ఎంటర్ కాదు. 12 సెంటీమీటర్ల పొడవు ఉన్నా కూడా స్ట్రెంత్ లేకపోతే అది వేలాడుతుంది. సో ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది స్ట్రెంత్. ఇంప్లాంట్ వల్ల లెంత్ పెరగదు. భగవంతుడి చిన్న లెంతే ఉంటుంది. మరీ ఎక్కువ లెంత్ పెడితే అది బాణంలాగా బయటకు వస్తుంది. కనుక లెంత్ కోసం చేసే సర్జరీ ఇంప్లాంట్ కాదు. లెంత్ కోసం లెంథనింగ్ సర్జరీస్ వేరే ఉంటాయి. దానికి సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఒకటి కట్ చేసి పెడతాం. నవ్ వీ కమ్ బ్యాక్ టు ఎంతసేపు చేయొచ్చు అని. ఇంప్లాంట్ ఉండడం వల్ల అది మెత్తబడదు. సామాన్యంగా అందరికీ ఏంటంటే ఇజాకులేషనరీ ఫ్లూయిడ్ బయటికి రాగానే అది మెత్తబడిపోతుంది. ఇక్కడ మెత్తబడే అవకాశం ఉండదు. ఇంకా కంటిన్యూటీ ఆ గట్టిదనం అలాగనే ఉంటుంది. ఆ లెంత్ అలానే ఉంటుంది. కనుక వాళ్ళు ఇంకా కొంచెం సేపు కూడా ఎక్కువ టైం చేయడానికి వీలవుతుంది. అంతేగాని ఇజాకులేటరీ టైంను పెంచదు, లెంత్ను కూడా పెంచదు ఇంప్లాంట్ అనేది.